శ్రీ మహాగణాధిపతయే నమః. మన గత వీడియోస్లో శని వక్ర ప్రభావం వల్ల ఒక 6 రాసుల వాళ్ళకి తీవ్రమైనటువంటి బాధలు వస్తాయని చెప్పాము. అయితే ఈ 6 రాసుల వాళ్ళలో ముఖ్యంగా ఒక 5 రాసుల వాళ్ళకి మాత్రం రేపు ఆగస్టు 11వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఉన్న మధ్యకాలంలో ఉన్న ఈ 40 రోజుల పాటు శని అవయోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినా శనిచ్చేటువంటి దుష్ఫలితాలని ఆపి గురుగ్రహం అనేటువంటిది రివర్స్లో శుభ ఫలితాలు ఇవ్వటం, వీళ్ళకి మంచి రాజయోగం ఇవ్వటం, మంచి అవకాశాలు కల్పించటం, జీవితంలో ఎదగడానికి కావలసినటువంటి అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి స్థితికి తీసుకురాగలిగేటువంటి పరిస్థితికి గురుగ్రహం ఈ 40 రోజుల్లోనూ ఉండబోతోంది. కారణం ఏమిటంటే గురుడు తన ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటున్నాడు. అక్కడ ఏమవుతుందంటే గత కొద్ది కాలంగా గురువు స్వతంత్రించి ఫలితాలు ఇవ్వడానికి వీలు లేకుండా గురుమోఢ్యమి కానీ పాపగ్రహాలతో కలిసి ఉండటం కానీ ఇట్లా అనేక రకాలైన కాంబినేషన్స్లో ఉండటం వల్ల గురుడు స్వతంత్రించి యోగం ఇవ్వలేని పరిస్థితి ఉంది. కానీ నేను చెప్పిన ఈ 6 రాసుల వాళ్ళు మరి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడతారని చెప్పాం. దానికి పరిహారాలు కూడా మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో చెప్పాం, అవి చేసుకోండి. అయితే వాళ్ళలో ఒక 5 రాసుల వాళ్ళకి మాత్రం ఇబ్బందులు కలగాల్సిన ప్లేస్లో ఈ 40 రోజులు మంచి రాజయోగం పట్టబోతోంది. కారణం ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను. గురుబలం ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత గొప్పగా యోగిస్తుంది అని అంటే, ఒక సుబ్బారావు అనే వ్యక్తి అతని వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతనికి ఏలినాటి శని జరుగుతోంది. దీనితో పాటుగా అతని జన్మ జాతక చక్రంలో శని నీచబట్టున్నాడు. నీచబట్టిన శని మహారదశ ఏలినాటి శని ఒక్కసారి అతనికి వచ్చింది అనుకుందాం. అతనికి వస్తే అతనితో పాటుగా అతని కుటుంబ సభ్యుల్లో ఇంకొకళ్ళకి అష్టమ శని, ఇంకొకళ్ళకి అర్ధాష్టమ శని, రాహుమార్దశ ఇట్లా పాపగ్రహ దశాంతర దశలు కుటుంబంలో 4గురికి 5గురికి జరుగుతూ ఉన్నప్పుడు అతని పరిస్థితి ఏ స్థాయికి వెళ్తుందంటే ఈ టైంలో అత్యంత దయనీయమైన స్థాయికి వెళ్ళిపోతుంది. ఆర్థికంగా బాగా చితికిపోతారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్తారు. వాళ్ళ జాతక ప్రభావం రీత్యా కొంతమంది ఉద్యోగస్తులు అయితే సస్పెండ్ అవుతారు, కొంతమంది వ్యాపారస్తులు అయితే దివాలా తీస్తారు. అటువంటి పరిస్థితులు ఉంటే దాన్నన్నింటినీ కూడా ఒక్క గురుబలం చాలా సునాయాసంగా ఆపి వాళ్ళని మంచి స్థితికి తీసుకెళ్ళగలుగుతుంది. దానికి మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ 40 రోజులు ఈ 5 రాసుల వాళ్ళకి ఎలాగూ గురుబలం పుష్కలంగా ఉంటుంది. గురుడు స్వతంత్రించి రాజయోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ 40 రోజుల్ని సద్వినియోగం పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ 40 రోజుల్లో గురుడు పరిపూర్తిగా రాజయోగం ఇవ్వడానికి, గురు బలం మరింత పెంచుకోవటానికి కొన్ని పరిహారాలు, కొన్ని ప్రక్రియలు చెప్తాను. అవి చేసుకుంటే ఈ 5 రాసుల వాళ్ళు ఈ 40 రోజుల్లో మీరు ఏదైనా పని చెయ్యాలి అని అనుకుని చేయకుండా ఆగిపోవటం, అలాగే ఎందుకులే ఈ టైం బాగాలేదు, ఈ టైం బాగోనప్పుడు నేను చేసి ఇబ్బందులు పడున్నాను, మళ్ళీ ఇంకో కొత్త ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతానని ఇట్లా భయపడేటువంటి వాళ్ళు, అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఆటంకాలు వచ్చేటువంటి వాళ్ళు, ఇట్లాగా అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే లేనిపోయింది ఇక్కడ అనవసరంగా ఎక్కువగా డబ్బు పెడితే నష్టపోతాం, డబ్బులు కనుక తొందరగా తిరిగి రాకపోతే ఇబ్బందులు పడతాం అనుకునేటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ 5 రాసుల వాళ్ళు ఇట్లాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 40 రోజులు కళ్ళు మూసుకుని ప్రయత్నం చేయవచ్చు. ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే ఈ 5 రాసుల్లో ఏ రాశి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ జరగబోతోంది అది కూడా చెప్తాను. ఆ తర్వాత గురుబలం పెంచుకునే విధానాలు చెప్తాను, ప్రక్రియలు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గురుబలం పెరిగేటువంటి మొదటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ 40 రోజుల్లో గమనించండి, ఎవరికైతే ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఉద్యోగస్తులు వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. అలాగే స్త్రీలకి సువర్ణ ఆభరణ ప్రాప్తి. బంగారం ఎంత రేట్లో ఉంది, కొంటామా కొనవా అని కాదు, వారి స్థాయికి ఆర్థిక పరిస్థితి సహకరించినంత మేరకు కొనుగోలు చేయడానికి మంచి టైము. ఖచ్చితంగా నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి అనేది ఖచ్చితంగా స్త్రీలకి కలుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఇదొక బెనిఫిట్ ఉంది. మరొక విషయం ఏంటంటే మంచి శరీరంలో తేజస్సు పెరుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు వచ్చేటప్పటికీ వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో వాళ్ళకి మంచి గుడ్విల్ పెరుగుతుంది. అంటే వాళ్ళ ప్రోడక్ట్ మీద కానీ వాళ్ళ షాప్ మీద కానీ గుడ్విల్ బాగా పెరుగుతుంది. కొత్త బ్రాంచెస్ స్టార్ట్ చేయడానికి, వేరే చోట ఫ్రాంచైజీ తీసుకోవటానికి ఇలాంటి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకైతే ఖచ్చితంగా పదవి యోగం ఉంటుంది. ఇంతకుముందు పదవి పోగొట్టుకుని కానీ ఏదైనా అవమాన పాలైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ 40 రోజుల్లో ప్రయత్నం చేస్తే
పదవీ ప్రాప్తి కలుగుతుంది. ఇట్లాంటి మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఎవరైనా సరే కర్కాటక రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహ ప్రయత్నాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఈ 40 రోజులు సువర్ణావకాశం. బ్రహ్మాండంగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మంచి సంబంధాలు వస్తాయి ఈ టైంలో. ఓకే. ఇవి కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటువంటి మేజర్ బెనిఫిట్స్. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా సంతానపరమైనటువంటి బాధలు ఇబ్బందులు పడుతున్న వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి తప్పనిసరిగా సంతాన పురోభివృద్ధిని చూసి సంతోషించే అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి. గతంలో మీ ఎదురుగా మిమ్మల్ని పొగిడి మీ చాటుగా మిమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా పశ్చాత్తాపడేటువంటి రోజులు ఈ 40 రోజుల్లో వస్తాయి. మీ విలువ పెరుగుతుంది. మీ మాట శాసనంగా మారుతుంది. గతంలో మీరు చేసేటువంటి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అనేటువంటివి కొంత ఇబ్బంది పెట్టుంటే ఈ 40 రోజులు మాత్రం అంటే ఆగస్టు 11 నుంచి సెప్టెంబర్ 18 వరకు గనక మీరు గట్టిగా ఎఫర్ట్ పెడితే మీరు ఏ పని అనుకుంటే ఆ పని అయిపోతుంది. అంటే కొత్త బ్రాంచ్ పెట్టాలనుకోండి వ్యాపారంలో పెట్టచ్చు. అది పని సంపూర్తిగా పూర్తవుతుంది. అట్లాగే ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్టయితే ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, అవుతుంది. ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తే ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం ఏదైనా సరే ఖచ్చితంగా ప్రమోషన్స్ ఖచ్చితంగా వస్తాయి. అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. ఈ 40 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళందరూ గమనించండి. మీ పరిచయాలకి తగ్గట్టుగా మీ స్థాయికి తగ్గట్టుగా చాలా గొప్ప వ్యక్తి మీ జీవితంలో ప్రవేశిస్తాడు. అతని అండదండలు సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. గురుబలం పెరుగుతుంది. సద్గురువు కూడా లభించే అవకాశం ఉంటుంది. మంత్రశక్తి లభిస్తుంది. దైవశక్తి పెరుగుతుంది. ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి బెనిఫిట్స్. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ 40 రోజులు వృశ్చిక రాశి వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, సందేహం లేదు. ఆర్థికంగా బాగా టైట్ ఫీల్ అయినటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి 40 రోజులు మంచి అవకాశం వస్తుంది. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టు ఉపయోగపెట్టుకోండి. ఆర్థికంగా అభివృద్ధి పొందగలుగుతారు. ఇక తర్వాత రాశి ధనురాశి. వీళ్ళకి ఈ ఏలినాటి శని అయిపోయినప్పటికీ అర్ధాష్టమ శని జరుగుతోంది. అందున వక్రించిన అర్ధాష్టమ శని సమయంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే గతంలో చాలా కాలంగా చెప్తూ వస్తున్నాం ప్రతి వీడియోలో గమనించండి. బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఫైన్. అర్ధాష్టమ శని అయినా కూడా రాజయోగం ఇస్తుంది, మంచి స్థితికి తీసుకెళ్తుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది, మీరు అనుకున్నటువంటి గృహ సౌఖ్యాన్ని పొందగలుగుతారు, వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. ధనురాశి స్త్రీలకైతే వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ టైంలో వీళ్ళకి ఆర్థికంగా పరిపుష్టి కలుగుతుంది. డబ్బులకి లోటు లేకుండా నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా గతంలో కొంత ఇబ్బంది పడుంటే నేను చెప్పిన అంశాల్లో ఇబ్బంది పడుంటే ఈ 40 రోజులు దానికి పూర్తి ఇబ్బందులు లేకుండా పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు గురువు ఇవ్వడం వల్ల మీకు నేను చెప్పినటువంటి అన్ని శుభ ఫలితాలు మీకు లోటు లేకుండా ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇది ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి. ఇక తర్వాత రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు. మకర రాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి కానీ జీవిత భాగస్వామితో కొంత భేదాభిప్రాయాలు, సోదర వర్గం నుంచి సమస్యలు కానీ సోదర వర్గానికి సమస్యలు కానీ సోదరుల ఆరోగ్యం క్షీణించటం కానీ వాళ్ళ వల్ల వీళ్ళ ఆరోగ్యం క్షీణించటం కానీ జీవిత భాగస్వామి వల్ల ఇబ్బందులు పెట్టడం, జీవిత భాగస్వామి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మీరు జీవిత భాగస్వామితో కొంతకాలం భేదాభిప్రాయాలు వచ్చి దూరంగా ఉంటాం కానీ ఇట్లాంటివి జరిగిన సందర్భాలు గత కొద్ది కాలంగా జరుగుతూ వస్తున్నాయి, కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల దాదాపుగా ఎక్కువ మందికి ఒక 16-14 నెలల నుంచి ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని కౌంటర్ చేస్తూ గురువు యొక్క సంపూర్ణ శుభదృష్టి మీ మీద ఉండటం వల్ల జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. అలాగే మీకు కూడా ఒక మంచి ఊపు, ఉత్సాహం, తేజస్సు, ఉల్లాసం అన్నీ ఏర్పడతాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు అంగీకరించే పరిస్థితిలో ఉంటారు. అలాగే మీకు ఎవరైతే మకర రాశి వాళ్ళు స్త్రీ పురుషులు వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి 40 రోజుల్లో కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి సంబంధాలు వస్తాయి. మీ కోరికలకు తగ్గట్టుగా జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవటానికి ఈ 40 రోజులు చాలా కీలకమైనటువంటి టైం. ఎప్పటి నుంచి? ఆగస్టు 11 నుంచి సెప్టెంబర్ 18 దాకా. అలాగే
మకర రాశి వాళ్ళు రాహుగ్రహ ప్రభావంతో ఆర్థికంగా చాలా చితికిపోయి ఉంటారు. ఎక్కువ మంది ఈ మకర రాశి వాళ్ళు ఆర్థికంగా ఏదో ఒక రకంగా ఎంత డబ్బులున్నా కూడా ఏదో రకంగా టైట్ రావటం గానీ, డబ్బులిస్తే తిరిగి రాకపోవటం గానీ, ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెడితే ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలైనా సరే బ్లాక్ అయిపోవటం గానీ జరుగుతుంది. అవన్నీ రిలీజ్ అయ్యేటువంటి టైం ఈ 40 రోజులు. ఇది మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి గూడా మంచి అవకాశం రాబోతోంది. ఇక తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వాళ్ళకి లగ్నంలో ఏలినాటి శని వక్రించి చాలా నీచమైన ఫలితాలు ఇస్తున్నాడు. చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. వీళ్ళకి అది దాదాపుగా ఈ వ్యయంలో రాహువు గాని, జన్మరాశిలో శని గాని వీళ్ళని శ్రీరామ అంటే ఒక తప్పు మాట కింద పరిగణించేటువంటి పరిస్థితులన్నీ కూడా నెట్టివేయటం జరిగింది. ఇది జరిగి వీళ్ళకి దాదాపుగా 2.5, 3 సంవత్సరాలు దాటిపోయింది. కాకపోతే మధ్యలో అప్పుడప్పుడు దైవబలం వల్ల, గురుబలం వల్ల తప్పించుకుంటున్నారు. అటువంటి మీనరాశి వాళ్ళకి ఆర్థికంగా ఎక్కువగా అప్పులు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి మీనరాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అటువంటి మీనరాశి వాళ్ళకి సంతాన ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి, అంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, సంతాన పురోభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న మీనరాశి వాళ్ళకి జస్ట్ శ్రమ మిగులుతోంది. ఏం ప్రయోజనం కనపట్ల. అటువంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ 40 రోజుల పాటు సంతాన పురోభివృద్ధి, వైవాహిక యోగం అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలాగే ఆర్థికంగా అప్పులు తీర్చుకోవడానికి కావలసినటువంటి సోర్సెస్ అన్నీ అందుబాటులోకి రావటం, అవమానాలు కాకుండా సన్మానాలు జరగటం. ఇంతకుముందు కొంత ప్రతిదానికి అవమానించబడే పరిస్థితి. ఇంట్లో అవమానిస్తారు, బయట అవమానిస్తారు. అలాగే వ్యక్తిగతంగాను టార్గెట్ చేస్తారు. మీరు మంచి చేసినా, చెడు చేసినా మీకు చెడే ఎదురొస్తుంది. అటువంటి సిచ్యుయేషన్స్ అన్నింటి నుంచి ఈ మీన రాశ్యాధిపతి అయినటువంటి గురుడు స్వతంత్రించి బలంగా ఉండి ఈ 40 రోజుల పాటు మంచి రాజ్యోగం ఇవ్వబోతున్నాడు. ఆ అవమానాల ప్లేస్‌లో సన్మానాలొస్తాయి. అప్పుల ప్లేస్‌లో డబ్బులొస్తాయి. రాదనుకున్న డబ్బు చేతికొస్తుంది. కొత్తగా వ్యాపారాలు పెట్టుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి అసలు ఫస్ట్ మైండ్ పని చేయటం మొదలుపెడుతుంది. ఈ 40 రోజుల్లో మీ యొక్క తెలివితేటల్ని, శక్తి సామర్థ్యాలని చక్కగా వాడుకుని మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్ళగలుగుతారు. ఇట్లా మీరు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి, మీనరాశి వాళ్ళకి మంచి రాజయోగం ఈ 40 రోజుల్లో రాబోతోంది. వచ్చినటువంటి 40 రోజుల్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. అందరూ వాడుకుంటే మంచిది. కానీ 5 రాశుల వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఇందాక ఒక మాట చెప్పాను. ఏంటంటే గురుబలం పెంచుకోవడానికి ఏం చేయాలి? సద్గురువుని ఆశ్రయించాలి. నేను చాలా సంవత్సరాలుగా మన వాయిస్ ఆఫ్ వేషం ఛానల్లో చెప్తున్నాను. గడ్డాలు పెంచుకుని, మీసాలు పెంచుకుని, తెల్లగడ్డం, నల్లగడ్డం, రంగురంగుల గడ్డాలు పెట్టుకుని, పిచ్చిపూసలు ఎన్నో రకాల వేషాలేసేటువంటి వాళ్ళు ఎవరు గురువులు కారు. గురువు అంటే దత్తాత్రేయ స్వామి వారు గురువు. శివుడు ఆది గురువు. వాళ్ళని ఆశ్రయించండి. సద్గురువులని మాత్రమే ఆశ్రయించండి. రాఘవేంద్ర స్వామి వారు గురువు. వాళ్ళ అనుగ్రహం సంపాదించుకోవటానికి దత్త దర్శనం చేయండి. గురు చరిత్ర పారాయణ చేయండి. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని సందర్శించండి. ఇట్లా మీరు చేసుకుంటే ఈ 40 డేస్ లోపల ఏ పని సంకల్పించుకున్నా 12 రాశుల వాళ్ళకి పూర్తయ్యే అవకాశాలు బాగుంటాయి. గురుడు బాగా ఉచ్చ స్థితిలో ఉంటాడు. అలాగే మీ ఈ 5 రాశుల వాళ్ళకైతే డెఫినెట్‌గా పూర్తవుతాయి. ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. వీటితో పాటుగా మన వాయిస్ ఆఫ్ వేషం ఛానల్లో గురుబలం పెంచుకోవడానికి చాలా వీడియోస్‌లో చాలా మార్గాలు చెప్పాం. వాటిని ప్రయత్నం చేయండి. ఉదాహరణ చెప్పాలంటే ఒక పసుపు రంగు కర్చీఫ్‌ని దగ్గర పెట్టుకోవటం గానీ, పసుపు రంగు దుస్తులు ధరించటం గానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గానీ, వైష్ణవ దేవాలయాల్లో గానీ మీరు పట్టు పైతాంబరాలు, పసుపు రంగు వస్త్రాలు సమర్పించటం గానీ, వీటిలో ఏది చేసినా సరే మీకు గురుబలం పెరుగుతుంది. గురువు యొక్క ఆశీస్సులు తీసుకోండి. గురు నింద మానండి. ఒకవేళ ఒక దుర్మార్గుడైన గురుడు గడ్డాలు మీసాలు పెంచుకుని ప్రజలను మోసం చేశాడు అనుకుందాం. వాడిని తిట్టడం మానండి. వాడి పాపం మీకు తగులుకోవడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. గురు నింద మానేయండి. వాడు సద్గురువో దుష్ట గురువో వాడిని తిట్టడం మానేయండి. కుదిరితే నేను చెప్పినట్లుగా దత్తాత్రేయ స్వామి వారిని కానీ, రాఘవేంద్ర స్వామి వారిని కానీ సంపూర్ణంగా ఆశ్రయించి సంపూర్ణ శుభ ఫలితాలు పొందండి. స్వస్తి.